ఇదం బ్రహ్మం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు జిఎస్టీలోని ఒక చిన్న సెక్షన్ని మనం ఈరోజు 4 to 5 minutes మనం డిస్కస్ చేద్దాము. సెక్షన్ 75(7) ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. ఈ సెక్షన్ 75(7) ప్రొవిజన్ జనరల్గా ట్యాక్స్ పేయరు మీద చాలా అవగాహన ఉండాలి. ట్యాక్స్ పేయర్కి 75(7) అంటే ప్రొవిజన్ దిస్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ demanded in order not excess of the amount in specified in the notice. This is very important. Again I am repeating to that. ఆర్డర్ కన్నా కూడా, షోకాజ్ కన్నా కూడా ఆర్డరు ఎక్కువగా ఉండడానికి లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 75(7) సెక్షన్ ప్రొవిజన్ స్పీక్స్ వెరీ క్లియర్. దీని మీద దేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 1000 ఆర్డర్స్ వచ్చాయి. ఇనిషియల్ స్టేజ్లో 17, 18, 18, 19, 19, 20, 20, 21, 21, 22 ఈవెన్ ఈ 2025లో కూడా ప్రాపర్ ఆఫీసరు వితౌట్ హిస్ నాలెడ్జ్ మేబీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే షోకాజ్ ఏదైతే ఉన్నదో షోకాజ్ మీద సమ్టైమ్స్ హీ హాస్ టేకెన్ సమ్ 1XYZ ఫిగర్, ఆర్డర్ వచ్చేసరికి హీ హాస్ టేకెన్ మోర్ దాన్ దట్. ఇంకొక విషయం దీనిలో ఏంటంటే, ఒకవేళ పర్టికులర్గా ఈ షోకాజ్ నోటీస్లో స్పెసిఫైడ్ గ్రౌండ్స్ రాసినప్పుడు అదే గ్రౌండ్స్ రిలేటెడ్గా ఆర్డర్లో కూడా రాయాలి. సేమ్ ఆర్డర్స్ సేమ్ పారాస్ హ్యాస్ టు ప్రిపేర్ ఇన్ ఆర్డర్. కానీ ఈ మధ్య రీసెంట్ కేసులో కర్ణాటక హైకోర్టు దాని మీద ఈ కర్ణాటక హైకోర్టులో ప్రెస్టేజ్ నటింగిల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కేసులో ఏం జరిగిందంటే, షోకాజ్ హ్యాస్ గివెన్ 2.43 crores. అలాగే షోకాజ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ ఏం చేశాడంటే రివిజన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 161 కూడా వేయడం జరిగింది. కానీ ప్రాపర్ ఆఫీసర్ నాట్ కన్సిడర్డ్, ఎరానెస్లీ హిజ్ రిజెక్టెడ్ హిజ్ అప్లికేషన్. తర్వాత ఏం చేశారు, ఈ 2.43 crores-కి 6.43 crores డిమాండ్ జనరేట్ చేయడం జరిగింది ప్రాపర్ ఆఫీసర్. సో ఇదేంటంటే అగైనెస్ట్ ద ప్రొవిజన్, వయలేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్. it's a contrary against, it's a contrary of that, arbitrary, it's a principles of natural justice also will apply. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టుకి హ్యాస్ గివెన్ సమ్ డైరెక్షన్స్ టు ద ఆఫీసర్. ఏమన్నారు అంటే, టు సెట్ అసైడ్ ద ఆర్డర్, టు ఇష్యూ ఎ ఫ్రెష్ నోటీస్ అండ్ పాస్ ద నెససరీ ఆర్డర్స్. ఈ కర్ణాటక హైకోర్టు ఇది 2025లో జరిగింది. ఇలాగా ఈ 75(7) ప్రొవిజన్లో ఏదైతే సిజిఎస్టీ యాక్ట్ మీద నోటీసులు ఇస్తున్నారో వీటి మీద మనం ఏం చేయాలంటే క్షుణ్ణంగా ఒకసారి షోకాజ్ని మనము చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆ షోకాజ్ని రిప్లై ప్రాపర్గా ఇవ్వాలి. రిప్లై ప్రాపర్గా పారా టు పారా ఇచ్చిన తర్వాత ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్ కనుక దానికి పారా వైజ్ కాకుండా డిలీషన్ విత్డ్రా చేసుకోవచ్చు, కానీ దానికన్నా ఎక్కువగా డిమాండ్ జనరేట్ చేయడానికి లేదు. దీనిలో ఈ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా ఏమైందంటే, ట్యాక్స్ పేయరు 2.43 crores వచ్చింది. తర్వాత ఆర్డర్ తీసుకున్నప్పుడు ఆర్డర్ 6.43 crores ఇవ్వడం, ఇట్స్ అగైనెస్ట్ ద వయలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ అండ్ కాంట్రరీ ఆఫ్ ది ప్రొవిజన్స్. అండ్ దీని తర్వాత ఏం చేశారు, ద కన్సర్న్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ ఫైల్డ్ రివైజ్డ్ రెక్టిఫికేషన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 161. బట్ ఎరానెస్లీ ఇక్కడ ఏమైంది, ద ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ not approved and rejected the application. Then thereafter he went for writ petition 18888.
2025లో వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు దీని మీద వాళ్ళు కోర్ట్ హ్యాస్ గిన్ సమ్ డైరెక్షన్స్ టు దట్. ఏమన్నారంటే which is contrary to the provisions contained in section 75(7) of the KGST Act, and consequently the court has deemed just proper to set aside the impugned order, remit the matter back to the revenue, reconsideration afresh in accordance with the law అని చెప్పడం జరిగింది. సో మనం ఏంటంటే 75(7) యాజ్ ఇది నేను ఎందుకు ఈ వీడియో పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ వీడియోలో ఎనీ రిజిస్టర్ ట్యాక్స్ పేయర్ షోకాజ్ ఇచ్చిన తర్వాత దాన్ని పర్టికులర్గా చూసిన తర్వాత gone through అయిన తర్వాత then we have to give the proper reply, and ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా రిలేటెడ్ టు షోకాజ్ రిలేటెడ్ పారాస్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకొని దెన్ వీ హ్యావ్ టు టేక్ దట్ ఇంప్యూన్డ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ ఇంప్యూన్డ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే వీఆర్ అగ్రీ టు పే ద అమౌంట్స్ టు ద సేమ్ ఆర్డర్, అది మీరు డిసైడ్ చేసుకోవాల్సింది బాధ్యత ట్యాక్స్ పేయర్కి ఉన్నది. నమస్కారం.